న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐడిఓసి కార్యాలయంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్। ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయమని, గట్కేసర్ మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయాలని, అదేవిధంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని మరియు బస్తీ దవాఖానాలోని చికిత్స చేసే పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ, రైల్వే వంతెన నిర్మాణంలో ఎండ్లు కోల్పోయిన వారికి త్వరగా నష్టపరిహారం అందించి వంతెన పనులు పూర్తి చేయాలని, అదేవిధంగా జిల్లా బస్సులు రాకపోకలకు దారి ఏర్పాటు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలోని శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద్, బండారి లక్ష్మీరెడ్డి, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। రావట్లేదు అంటే కొంచెం ఎవరైనా ప్రొవైడ్ చేసి మీకు కొంత డబ్బులతో కొంతవరకు ఇప్పించగలుగుతారు, కానీ అన్నీ చేయలేం కదా సార్। అందుకని కొంచెం దృష్టిలో పెట్టుకొని అది చేయాలి। మళ్ళీ ఇంకొకటి, మన హాస్పిటల్లో చాలా డెలివరీస్ అవుతుంటాయి మండలాల నుంచి కానివ్వండి। గట్కేసర్ మున్సిపాలిటీలో 100 బెడ్డెడ్ హాస్పిటల్కి కూడా మనం పెట్టుకున్నాము, 166గా ఇచ్చిర్రు, కానీ అది వద్దని చెప్పి మనం ఇప్పుడు రింగ్ రోడ్లో HMDA కావాలనుకోలేము। ఎంపీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది సార్, మీరు దాన్ని మాకు ఇప్పిస్తే ఒక 100 బెడ్డెడ్ హాస్పిటల్ అయితే మాకు బాగుంటుంది। అక్కడ ఇప్పుడు విలీన గ్రామాలు కూడా అయినాయి కాబట్టి ఇక్కడ ఉన్న దానికి సరిపోవట్లేదు, చాలామంది అక్కడికే వచ్చి నార్మల్ డెలివరీస్ కూడా ఎక్కువ అయిపోతాయి, ఇక్కడ చేయలేము, బెడ్డెడ్స్ తక్కువనే అని కూడా సిటీ దాకా కూడా పంపించడం జరుగుతుంది। దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని. థ్యాంక్ యూ।